కొత్త కథలు. శిల్పకళకు ప్రసిద్ధి చెందిన జైనగిరి గ్రామమది. కాని ఆ గ్రామంలోని గొప్ప శిల్పి సోమయాజులు మాత్రం ఊరి చివర ఒక పాతకాలపు శిథిలమైన ఇంట్లో పేదరికంలో మగ్గిపోతున్నాడు. ఆయన ఇల్లంతా అద్భుతమైన శిల్పాలతో నిండి ఉన్నా వాటిని కొనడానికి ఎవ్వరూ రారు. నాన్నగారు, మళ్ళీ దగ్గు వస్తోంది. ఇంట్లో మందులకు కూడా డబ్బు లేదు. దేనికి గిరిజా ఆ మందులు? ఈ రాళ్లలాగే నా శరీరం కూడా కఠినంగా మారిపోయింది. ఈ రాళ్లే మన శత్రువులు నాన్న. మీరేమో వీటిని అమ్ముకోరు. కనీసం ఆ వీరభద్రం గారి దగ్గరకైనా వెళ్ళి. ఛీ! ఆ పేరెత్తకు. వాడి పేరు ఎత్తితే నా ఉలిని నేను అవమానించినట్టు. ఆయన మీ శిష్యుడే కదా నాన్న. ఆయన ఇప్పుడు ఊర్లో పెద్ద శిల్పి. మేడలు కట్టాడు. మనం మాత్రం ఈ శిథిలాల్లో. వాడు నా శిష్యుడు కాదు, నా కళను దొంగిలించినవాడు. నా నైపుణ్యాన్ని అరువు తెచ్చుకుని దానికి అహంకారాన్ని పూశాడు. వాడు శిల్పి కాదు, వ్యాపారి. వ్యాపారం ఏదో కడుపు నిండా తింటున్నాడు. మనం మాత్రం. ఇంతలో గ్రామంలో దండోర చప్పుడు వినిపిస్తుంది. గ్రామ ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా, మన ఊరిలో కొత్తగా కడుతున్న రామాలయానికి మూల విరాట్ విగ్రహం చెక్కవలసి ఉంది. మన గ్రామ పెద్ద రామనాథం గారు ఒక పోటీని ప్రకటిస్తున్నారహో. గిరిజ సోమయాజులు ఇద్దరూ ఆసక్తిగా బయటకొస్తారు. ఊరంతా రచ్చబండ దగ్గర పోగైంది. జనులారా, ఇది మన ఊరి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. ఈ పోటీలో ఏ శిల్పి చెక్కిన విగ్రహం అద్భుతంగా ఉంటుందో ఆ విగ్రహాన్నే మనం గుడిలో ప్రతిష్ఠిస్తాం. గెలిచిన శిల్పికి 10,000 వెండి వరహాలు బహుమానం. అంతేకాదు, వారికి రాజశిల్పి అనే బిరుదు కూడా ఇవ్వబడుతుంది. ఆ మాట వినగాని గుంపులో ఉన్న వీరభద్రం గర్వంగా మీసం మెల్లేశాడు. జనం కూడా వీరభద్రం గారికే ఆ బహుమతి అని గుసగుసలాడుకుంటున్నారు. రామనాథం గారు, ఈ పోటీ దేనికి? ఈ ఊరిలో నన్ను మించిన శిల్పి ఎవడున్నాడు? అప్పుడే గుంపు చివర ఉన్న సోమయాజులను వీరభద్రం చూశాడు. ఓహో, గురువుగారు కూడా వచ్చారా? ఏంటి గురువుగారు, మీరు కూడా ఈ పోటీలో పాల్గొంటున్నారా? అయ్యో, మర్చిపోయాను. పాపం, గురువుగారి చేతులు ఇప్పుడు ఉలి పట్టడానికి వణుకుతాయి కదా. ఆ మాటలకు జనం నవ్వారు. సోమయాజులు అవమానంతో తలదించుకున్నాడు. కాని గిరిజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆపండి, మీ అహంకారాన్ని ఆపండి. మా నాన్నగారి చేతులు వణకడం లేదు. ఆయన ఈ పోటీలో పాల్గొంటారు, గెలుస్తారు కూడా. ఆ మాటలకు ఊరంతా నిశ్శబ్దమైపోయింది. వీరభద్రం నవ్వు ఆగిపోయింది. సోమయాజులు ఉలిక్కిపడి కూతురి వైపు చూశాడు. నిజమా సోమయాజులు గారు? మీరు పోటీలో పాల్గొంటున్నారా? నేనా? అవును, మా నాన్నగారు ఒప్పుకున్నారు. చాలా సంతోషం. చూద్దాం, మీ వణుకుతున్న చేతులతో ఏం చెక్కుతారో చూద్దాం. నెల రోజుల్లో విగ్రహం సిద్ధం కావాలి. వీరభద్రం గర్వంగా వెళ్లిపోయాడు. సోమయాజులు కూతురిని ఈడ్చుకుంటూ ఇంటికి తీసుకుని వెళ్లాడు. ఏం చేసావో అర్థమవుతోందా గిరిజా? నా పరువును రచ్చబండ దగ్గర నిలబెట్టావు. మీ పరువు కాదు నాన్న, నా పరువు. వణుకుతున్న చేతుల శిల్పి కూతురు అని నన్ను వేలెత్తి చూపితే నేను తట్టుకోలేను. కానీ నా చేతులు నిజంగానే వణుకుతున్నాయి గిరిజా. 10 ఏళ్లయింది నేను ఉలిపట్టి. నా కళ్ళ ముందు ఆ రాయి కదలటం లేదు. మీరు ప్రయత్నించండి నాన్న. మన పేదరికం పోవడానికి ఇదే ఆఖరి అవకాశం. ఆ 10,000 వరహాలు వస్తే. డబ్బు కోసమా? నా కళను డబ్బు కోసం అమ్ముకోమంటావా? ఛీ! డబ్బు కోసం కాదు నాన్న, మీ గౌరవం కోసం. ఆ రాత్రి సోమయాజులు తన పాత పనిముట్ల పెట్టెను తెరిచాడు. దుమ్ము పట్టిన ఉలిని చేతిలోకి తీసుకున్నాడు. ఆయన చేతులు నిజంగానే వణుకుతున్నాయి. మరుసటి రోజు నుండి వీరభద్రం తన ఇంటి ముందు పెద్ద షామియానా వేసి 10 మంది శిష్యులతో కలిసి ఒక భారీ గ్రెనైట్ రాయిని చెక్కటం మొదలుపెట్టాడు. ఊరి జనమంతా దాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెక్కుతున్నారా?
రాముడి విగ్రహం అప్పుడే కనబడుతోంది. నగలు, ఆభరణాలు అద్భుతంగా ఉన్నాయి. మరోవైపు సోమయాజులు తన ఇంట్లోని చిన్న రాయిని చెక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని ఆయన ఉలిదెబ్బ తప్పుతోంది. ఏకాగ్రత కుదరటం లేదు. నా వల్ల కాదు. నా కళ చచ్చిపోయింది. అంతా నీవల్లే గిరిజా. నాన్నా, ఆ వీరభద్రంగాడు నన్ను అవమానించాడు. వాడి గర్వాన్ని అనచాలి. వాడికంటే గొప్పగా చెక్కాలి. కాని నాకు నా చేతులు సహకరించటం లేదు. గిరిజ తండ్రిని చూసి బాధపడింది. ఆయన కళ కోసం కాకుండా పగ కోసం చెక్కాలని చూడటమే సమస్య అని ఆమెకు అర్థమైంది. ఆ మరుసటి రోజు గిరిజ ఇంటి వెనక ఉన్న పాత శిథిలమైన పనిముట్ల గదిని శుభ్రం చేయటం మొదలుపెట్టింది. ఈ గదిని శుభ్రం చేసి కూడా 10 ఏళ్లయింది. అంతా బూజు. గదిని శుభ్రం చేస్తుండగా గోడకు తగిలించిన ఒక పాత చెక్క బీరువా ఆమె కంటపడింది. అది ఎప్పుడూ మూసే ఉంటుంది. దీని వెనుక ఏముంది? గిరిజ బలంగా ఆ బీరువాను పక్కకు జరిపింది. దాని వెనుక గోడలో ఒక చిన్న రహస్యద్వారం ఉంది. రహస్యద్వారమా? గిరిజ భయంగానే ఆ తలుపును తెరిచింది. లోపల ఒక చిన్న గది. ఆ గది మధ్యలో ఒక ఎర్రటి పట్టు వస్త్రం కప్పి ఉన్న వస్తువుంది. గిరిజ వణుకుతూ ఆ వస్త్రాన్ని తొలగించింది. అక్కడ అద్భుతమైన కాంతితో మెరుస్తున్న, ఇంతవరకు ఎవ్వరూ చూడని నల్లటి నున్నటి ఒక సాలగ్రామ శిల ఉంది. ఇదేంటిది? ఇంత అందంగా ఉంది. ఆ శిల పక్కనే ఒక చిన్న పెట్టె ఉంది. గిరిజ దాన్ని తెరిచింది. అందులో కొన్ని వింతైన, చాలా పదునైన, ప్రత్యేకమైన ఉలులు, పనిముట్లు ఉన్నాయి. వాటితో పాటు ఒక పాత తాళపత్రం ఉంది. నాయనా సోమయాజులు, ఇవి మన తాతగారి ప్రత్యేక పనిముట్లు. ఈ నల్లటి రాయి, ఇది సామాన్యమైనది కాదు. ఇది దైవశిల. గిరిజ ఆత్రంగా చదవటం కొనసాగించింది. ఈ శిలను చెక్కడం అందరి వల్ల కాదు. ఎవరైతే డబ్బు, కీర్తి, పగ వంటి కోరికలు లేకుండా కేవలం భక్తితో, స్వచ్ఛమైన మనసుతో చెక్కుతారో వారి చేతిలో మాత్రమే ఇది దైవరూపంగా మారుతుంది. దురాశపరుడు ఈ రాయిని తాకితే వారి కళ నాశనమవుతుంది. ఆ మాటలు చదివి గిరిజ వణికిపోయింది. అయ్యో, నాన్నగారిప్పుడు పగతో, కోపంతో రగిలిపోతున్నారు. ఆయన మనసు స్వచ్ఛంగా లేదు. ఇప్పుడు ఈ రాయి గురించి చెబితే ఆయన దీన్ని చెక్కడానికి ప్రయత్నిస్తారు. ఆయన కళ నాశనమైపోతుందేమో. గిరిజ ఆ రాయిని, పనిముట్లను మళ్లీ వస్త్రంతో కప్పి ఆ గదిని మూసివేసింది. అదే సమయంలో వీరభద్రం చెక్కుతున్న విగ్రహంలో ఒక పెద్ద పగులు వచ్చింది. ఛీ! ఈ రాయిలో లోపం ఉంది. నా 10 రోజుల కష్టం వృధా అయింది. అయ్యో గురువుగారు, ఇప్పుడేం చేద్దాం? గడువు దగ్గర పడుతోంది. నాకు కొత్త రాయి కావాలి. అద్భుతమైన రాయి కావాలి. నాకు గుర్తుంది. మా గురువుగారు సోమయాజుల దగ్గర ఆయన తాతగారి కాలం నాటి నల్లటి సాలగ్రామ శిల ఒకటి ఉంది. ఆ శిల నాకు కావాలి. వీరభద్రం గర్వంగా సోమయాజులు ఇంటికి నడిచాడు. గురువుగారు ఉన్నారా? ఎందుకొచ్చావు? నా వైఫల్యం చూసి నవ్వడానికా? అయ్యో, అంత మాట ఎందుకు గురువుగారు? నాకు మీ సహాయం కావాలి. నా సహాయమా? అవును, మీ దగ్గర మీ తాతగారి కాలం నాటి నల్లటి సాలగ్రామ శిల ఒకటి ఉంది కదా, అది నాకు కావాలి. ఆ మాట వినగానే చాటుగా వింటున్న గిరిజ గుండె ఆగినంత పనైంది. నీకెలా తెలుసు ఆ రాయి గురించి? నేను మీ శిష్యుడినే గురువుగారు, నాకు తెలియనిదా? సరే, ఆ రాయి ఎలాగూ మీ వల్ల కాదు. దానికి వెలకట్టి చెప్పండి. 10,000 వరహాలు పోటీ నేను గెలిచాక ఆ రాయికి 1000 వరహాలు ఇస్తాను. 1000 వరహాలా? నా తాతగారి ఆస్తికి వెలకడతావా? ఓహో, అయితే మీరే చెక్కండి ఆ రాయిని మీ వణుకుతున్న చేతులతో. ఆ మాట సోమయాజుల గుండెకు తగిలింది. నేను చెక్కుతాను. నా చేతులు వణకడం లేదు. పో ఇక్కడ నుండి. సరే గురువుగారు, మీ ఇష్టం. పోటీ రోజు చూసుకుందాం. ఆ రాయిని ముక్కలు చేయకండి. వీరభద్రం వెళ్ళిపోయాడు. సోమయాజులు కోపంగా గిరిజ వైపు తిరిగాడు. గిరిజ, ఆ నల్లరాయి ఎక్కడా?
ఆ పనిముట్లు ఎక్కడా? నాకు ఇప్పుడే కావాలి. నాన్న, ఆ రాయి అది నాకు తెలుసు, అది రహస్య గదిలో ఉంది. తాళం ఇవ్వు. నాన్న, దయచేసి వద్దు. ఆ రాయిని చెక్కాలంటే ఆ వీరభద్రంగాడి అహంకారం అణసాలంటే ఆ రాయిని నేను చెక్కాలి. వాడికంటే అద్భుతమైన విగ్రహం నేను చెయ్యాలి. ఇవ్వు. గిరిజ భయంతో తాళమిచ్చింది. సోమయాజులు ఆ రహస్య గదిని తెరిచి ఆ నల్లటి శిలను, ఆ పదునైన పనిముట్లను బయటకు తెచ్చాడు. అద్భుతం! ఇది రాయి కాదు, ఇది దైవం. ఆయన ఆ రాయిని తాకగానే ఆయనలోని కోపం, పగ నెమ్మదిగా కరగటం మొదలయ్యాయి. ఆయన చేతుల్లో వణుకు ఆగిపోయింది. గిరిజా, నా కళ్ళు తెరిపించావమ్మా. నేను పోటీ కోసం చెక్కటం లేదు, ఆ వీరభద్రం కోసం, అంతకన్నా కాదు. మరి ఈ రాయిలో నిద్రపోతున్న ఆ రాముడి కోసం చెక్కుతున్నాను. నా భక్తిని పరీక్షించడానికి ఆ దేవుడే ఈ రూపంలో వచ్చాడు. ఆ రోజు నుండి సోమయాజులు తన ఇంటి తలుపులు మూసుకున్నాడు. బయట ఏం జరుగుతుందో ఆయనకు తెలీదు. ఆహారం, నిద్ర మర్చిపోయి ఆ రాయిని చెక్కటం మొదలుపెట్టాడు. ఆయన ఉలిదెబ్బ శబ్దం ఒక సంగీతంలా వినిపించటం మొదలైంది. నెల రోజులు గడిచాయి. పోటీ రోజు రానే వచ్చింది. ఊరంతా రామాలయం ముందు గుమిగూడింది. జనులారా, సమయం ఆసన్నమయ్యింది. ముందుగా మన శిల్పి వీరభద్రం గారు తన విగ్రహాన్ని ప్రదర్శిస్తారు. వీరభద్రం తన శిష్యులతో కలిసి ఒక పెద్ద వస్త్రం కప్పిన విగ్రహాన్ని తీసుకొచ్చాడు. నా 10 రోజుల కష్టం వృధా అయినా 20 రోజుల్లో రాత్రి పగలు కష్టపడి ఈ విగ్రహాన్ని చెక్కాను. వీరభద్రం వస్త్రాన్ని తొలగించాడు. జనం ఆశ్చర్యపోయారు. అది 10 అడుగుల విగ్రహం. రాముడు కోదండం పట్టుకుని నిలబడిన భంగిమ. నగలు, ఆభరణాలు ప్రతిదీ సూక్ష్మంగా చెక్కబడింది. అద్భుతం! ఎంత పెద్ద విగ్రహమో! నగలు నిజమైన బంగారంలా మెరిసిపోతున్నాయి. చాలా బాగుంది వీరభద్రం, నీ నైపుణ్యం కనిపిస్తోంది. వీరభద్రం గర్వంగా నవ్వాడు. సరే, ఇప్పుడు సోమయాజులు గారు. అందరూ సోమయాజుల కోసం చూశారు. ఇదేనా మీరు చెక్కిన అద్భుతం? కనీసం బండి కూడా సరిగ్గా లేదు. సోమయాజులు ఆ నవ్వులను పట్టించుకోలేదు. ఆయన ఆ చిన్న విగ్రహాన్ని రామనాథం ముందు పెట్టాడు. ఆయన ముఖం ప్రశాంతంగా ఒక రకమైన తృప్తితో వెలిగిపోతుంది. సోమయాజులు గారు, వస్త్రం తొలగించండి. సోమయాజులు నెమ్మదిగా ఆ వస్త్రాన్ని తొలగించాడు. ఆ మరుక్షణం ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. అది కేవలం 2 అడుగుల నల్లటి సాలగ్రామ శిల విగ్రహం. దానికి ఆభరణాలు లేవు, అలంకారాలు లేవు. కాని ఆ రాముడి ముఖం, ఆ కళ్ళు, ఆ చిరునవ్వు అవి రాయిలా లేవు. సాక్షాత్తు దేవుడే తమ ముందు నిలబడి తమనే చూస్తున్నట్టు అనిపించింది. ఆ విగ్రహం నుండి ఒక వర్ణనాతీతమైన దైవకళ ప్రసరిస్తోంది. జనం మంత్రముగ్ధులై దానంతట అవే చేతులు జోడించి నమస్కరించారు. గిరిజ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఇది రాయి కాదు, అసాధ్యం. వీరభద్రం ముందుకు వచ్చి ఆ విగ్రహం పాదాల దగ్గర కుప్పకూలిపోయాడు. గురువుగారు, నన్ను క్షమించండి. నేను ఓడిపోయాను. నేను చెక్కింది కేవలం అలంకరించిన రాయిని. మీరు చెక్కింది సాక్షాత్తు దైవాన్ని. సోమయాజులు గారు, మాకు మాటలు రావటం లేదు. నాకు తెలుసు గురువుగారు, మీ నైపుణ్యం ముందు నేను ఎప్పటికీ శిష్యుడిని. నా గర్వం నా కళ్ళను కప్పేసింది. ఇన్నాళ్ళు నేను చెక్కిన ప్రతి శిల్పం మీ పాత నమూనాలను దొంగిలించింది. నన్ను మన్నించండి. నువ్వు మంచి శిల్పివి, కానీ నీలో భయం ఎక్కువ. ఆ భయమే నిన్ను గర్విష్టిగా మార్చింది. ఈరోజు నువ్వు నీ తప్పు ఒప్పుకున్నావు. ఇప్పుడు నువ్వు అసలైన శిల్పివి అయ్యావు. సోమయాజులు గారు, మీరు గెలిచారు. ఇదిగో మీ బహుమతి, 10,000 వెండి వరహాలు. మీరు రాజశిల్పి. సోమయాజులు ఆ డబ్బు సంచి వైపు చూశాడు. తర్వాత తన విగ్రహం వైపు చూశాడు. రామనాథం గారు, నా బహుమతి నాకు దొరికేసింది. నాన్నా, ఈ డబ్బు నా శిష్యుడు వీరభద్రంకి ఇవ్వండి. గురువుగారు, ఈ డబ్బుతో వీరభద్రం పర్యవేక్షణలో
ఈ ఊరిలో ఒక శిల్పకళా పాఠశాల కట్టించండి. నాలాంటి ముసలివాడి కళ మట్టిలో కలిసిపోకూడదు. ఈ ఊరు పిల్లలందరికీ ఈ కళను నేర్పించండి. నాన్న, మన పేదరికం పేదరికం డబ్బులో ఉండదమ్మా, మనసులో ఉంటుంది. ఈరోజు నా కళకు మళ్ళీ ప్రాణం పోశాను. నా శిష్యుడు గర్వాన్ని తొలగించాను. ఇంతకంటే గొప్ప ఆస్తి ఏముంటుంది? వీరభద్రం సోమయాజులు కాళ్ల మీద పడి ఆ డబ్బును తీసుకుని గుడికి పాఠశాలకు అంకితం చేశాడు. గిరిజా, ఆ పాత పెట్టెలో మనకు దొరికిన నిధి నల్లరాయి కాదమ్మా, అది నాలో నిద్రపోతున్న నా ఆత్మవిశ్వాసం. నిజమే నాన్న, ఇది మనం ఊహించలేదు. అవును తల్లి, ఇదే మనం అనుకోని అదృష్టం.